నమస్కారం ఫ్రెండ్స్. హిట్ 3 మూవీ ట్రైలర్ చూసిన తర్వాత పెద్దగా గొప్పగా అనిపించలేదు నాకు. హిట్ 1 ఇంకా హిట్ 2 సింపుల్ మర్డర్ మిస్టరీస్. అదొక పోలీస్ ఆఫీసర్ సాల్వ్ చేస్తాడు. కానీ ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్కి తీసుకెళ్ళడానికి బాగా మాస్ ఎలిమెంట్స్ పెట్టేశారు. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాడైతే చాలు. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్ తీసుకెళ్ళి? హైట్ ఒక 5'9", 5'10" ఉంటా. అక్కడక్కడ తెల్లగెట్టం, చామచ్చాయ. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? నచ్చా. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటుంది. టునైట్ వి ఆర్ గోనా క్రాస్ దట్ లైన్. ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. నా పాప నాకు కావాలి సార్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. యు కాంట్ సర్వైవ్ హియర్. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. అబ్కీ బార్ అర్జున్ సర్కార్. ఫస్ట్ సీన్లో నాని క్రిమినల్ జైల్లో ఉండాలి, లేకపోతే పాతేసి ఉండాలని చెప్తున్నారు. కానీ స్వేచ్ఛగా సొసైటీలో ఉండకూడదని. దాని తర్వాత ఒక 9 నెలల బేబీని చూపించి ఒక మనిషి కత్తితో దాన్ని తల నరుకుపోతున్నాడు. ఈ కేసు సాల్వ్ చేయడానికి యాక్టర్ నాని దేశం అంతా తిరుగుతారు. AK-47 బుల్లెట్ సౌండ్గా వినపడింది. ఇంకా ఒక ముస్లిం మనిషి చేయి నడకడం కూడా చూపించారు. బహుశా ఐ థింక్ కశ్మీర్లో షూటింగ్ కూడా జరిగింది. కానీ ఈ మూవీలో పిచ్చివాళ్ళలాగా యాక్టర్ నాని మనుషుల్ని చంపేస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ లాగా బిహేవ్ చేయట్లేదు. నిజంగా ఒక పోలీస్ ఆఫీసర్ అలా బిహేవ్ చేస్తే ఆ మూమెంటే రిజైన్ చేయమని చెప్తారు, లేకపోతే జాబ్లోంచి తీసేస్తారు. ఒక మూవీని పాన్ ఇండియా చేయడానికి మాస్ ఎలిమెంట్స్ వేయడం చాలా సిలీగా ఉంది. ఫిల్మ్ మేకర్స్కి నిజంగానే డబ్బులు సంపాదించాలంటే ఇంగ్లీష్లో డబ్ చేసుకోవచ్చు కదా. అప్పుడు ఆ US, UK, ఆస్ట్రేలియన్ ఆడియన్సెస్ కూడా
మన మూవీలు చూస్తారు. వాళ్ళ ప్రకారం ఇండియన్ సినిమా అంటే ఉత్త సింగింగ్ అండ్ డాన్సింగే. ఈ మధ్య చాలామంది ఇండియన్స్ ఇంటర్నేషనల్ సినిమా చూస్తున్నారు. అందుకే ఇలాంటి రొటీన్ సినిమా చూపించకూడదని ఫిల్మ్ మేకర్స్కి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.